దీనింటికి ఈడికి తీసుకొచ్చినారా? ఈవిడ నా భార్య. అయ్యిందా? అవన్నీ నీకు అవసరమా? హలో, నందగారా? చెప్పండి సార్. మీకు మా అమ్మాయికి పెళ్లి జరిపిస్తున్నాను. నేను ఏదో గ్యారంటీ కావాలని అడిగారుగా. వద్దంటున్నాగా. తెల్లారేక మీ అమ్మా నాన్నను తీసుకొచ్చి ఏకంగా నిశ్చితార్థం చేసుకోండి. ఇంత వెంటనేనా? రేపే కాదనకండి. ఈ ముహూర్తం దాటితే సరైనదే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏ దాసు, సార్, ఏడయ్యా ఎవరు లేరు? ఎస్ఐ సార్కి ఈ రోజు నిశ్చితార్థం కదా సార్. ఏ, అది 5 గంటల కదయ్యా. సార్, ఇంట్లో వాళ్ళందరినీ రెడీ చేసి తీసుకుపోవాలి సార్. తీసుకుపోయా కాదంటున్నా. సార్ మీరు వస్తున్నారు కదా? పిల్లలతో కాదు, కానీ తోడేసుకొస్తా. అది కూడా పెళ్లి కూతురు తరఫున. ఎందుకంటే నందా నన్ను పిలవలేదుగా. వదిలేండి సార్, అతనే ఏదో టెన్షన్లో ఉన్నాడు. అంతేలే కన్నా. అదృష్టం ఓవైపు దరితే ఇంకోవైపు దరిద్రం దొరుకుతుంది. కాలం గడిచే కొద్దీ అర్థమవుతుంది. సార్ ఇవాళ పెద్దన్న కేసు కోర్టులో హీరింగ్ ఉంది. మనం శక్తిని ప్రొడ్యూస్ చేయాలి సార్. అయ్యా అవును కదా. అవును సార్. అయితే ఓ పని చేయండి, నిశ్చితార్థానికి మీరేళ్ళండి, నేను అంత కోర్టుకు టైం ఉండదు సార్, లేట్ అవ్వచ్చు. నంద దగ్గరికి మీరు వెళ్ళండి, కోర్టు పని నేను చూసుకుంటాను. ఏమే, నువ్వు అతనికి ఫ్రెండ్, నేను శత్రువుని. ఫ్రెండ్ వెళ్ళకపోయినా పర్వాలేదు సార్, అదే శత్రువు వెళ్తే ఫ్రెండ్ అవ్వచ్చు. లాజికా? మ్. అయితే నేను నిశ్చితార్థానికి వెళ్ళి నీ తరఫున విషయం చెప్తాను. అలాగే ఇదిగో దాసు, సార్. కూడా వెళ్ళు. ఆయనతో ఊరు పోయేదే ఏందయ్యా? 10 పిజ్జాల ప్రయోజనం ఉండదు సార్. ఓయ్ చేతి ఖర్చు కూడా దుడ్డు లేదు సార్. సార్, నాకు ట్రాన్స్ఫర్ వచ్చి పొమ్మన్న పోతే మెడతా కొనండి సార్. సార్ ఆడుంటే ఆన్లే చేస్తాను సార్ పని. అబ్బా సోదాపి బయలుదేరు. వెళ్ళు స్వామి. రాండి సార్, వెళ్దాం. సార్ మీరు బుల్లెట్ తీసుకెళ్తారా? నేను జీప్ తీసుకెళ్తాను. ఓకే. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తుంటారు. అదిగో వచ్చేసారు. రండి రండి, అందరికీ నమస్కారం. ఈడ చూడు పాప. రండి బాబు, కూర్చోండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. రండమ్మా. కూర్చో. మధు, అంతా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఉన్నట్టుండి నిశ్చితార్థం ఏర్పాట్లు చేశారని తప్పుగా అనుకోండి. ఏంటంటే ఇది దాటితే మరో మంచి రోజు లేదని జోష్యుడు అన్నాడు. అందుకే బావగారు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని పెద్దలు అంటూ ఉంటారు. ఆ. జరగాలని రాసుంటే అంతా అనుకోకుండానే జరిగిపోతుంది. మ్మ్. అన్నయ్య, మా కోడలి పిల్లేది? ఆ గదిలోనే ఉంది తల్లి. ఆహా. ఏయ్ కాస్త పక్క కాపండొచ్చుగా. పంచర్ అయితే నేనే చేసేది. ఏయ్ లేవరా. లగ్నపత్రిక చదవమంటారా? ముఖ్యమైన వ్యక్తి ఒకరు రావాలి, కాసేపు ఆగు. అలాగే. పడుకో. నమస్కారం. రండి సార్, రండి. రండమ్మా. సారీ అకౌంటెంట్, కొంచెం లేట్ అయింది. తమరు రావడమే గొప్ప విషయం. లోపలికి రండి. నమస్తే సార్. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. దీనింటికి ఈడికి తీసుకొచ్చినారా? ఈవిడ నా భార్య. అయ్యిందా? అవన్నీ నీకు అవసరమా? సారీ సార్. ముహూర్తం దాటిపోతోంది. అమ్మాయిని పిలిపించండి, లగ్నపత్రిక చదువుతాను. సరేనమ్మా, నేను చెప్పిన విషయాలు మర్చిపోకు. చాలా బాగుంది కదా ఇద్దరి సంట. ఏ మనకన్నానా?